ప్రభావంతో భూగర్భ జలాల్లో ప్రమాదకర కారకాలు పెరుగుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర హెచ్చరికలు చేశారు. శాసనసభలో ఈ అంశంపై మాట్లాడిన ఆయన ఇప్పటికైనా పరిస్థితిని గుర్తించి చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ కూడా ఢిల్లీలా కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణపై నిర్లక్ష్యం కొనసాగితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తులో ప్రతి ఇంటికో ఆసుపత్రి అవసరమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల శుద్దిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలుష్య నియంత్రణ నిబంధనలను ఎలాంటి మినహాయింపులు లేకుండా ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అరే సార్, ఎవ్వరు మైక్ కట్ చేయడం లేదు సార్. ఇక్కడ నేను మిమ్మల్ని కోరుతున్నాను యాజ్ ఎ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఐఎమ్ పుట్టింగ్ an appeal through honorable state towards you సార్. హియర్ ఎల్ఏ మినిస్టర్ మాట్లాడినప్పుడు మైక్ మీరు ఆ విధంగా స్పీకర్ సార్ మీరు కూర్చోండి, మాట్లాడినాక మీకు ఇస్తాను, కూర్చోండి సార్. ఈరోజు నేను మహేశ్వర్ రెడ్డి గారిని ఏం కోరుతున్నాను అంటే, హీ మేడ్ హిస్ పాయింట్ అధ్యక్ష. వాట్ ఎవర్ MIM floor leader sahab has made a point, Maheshwar Reddy sahab also has made a point. We will keep that into our discussion and will come back. Government will come back with a proper reply. Please have patience sir. Basically sir, నేను ఈరోజు సెకండ్ అమెండ్మెంట్ బిల్కు సంబంధించి ఇంతకుముందే వారు చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో SIR కు సంబంధించి